హాయ్ అండి. మనకి జనరల్‌గా కోపం రావద్దు అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. రాకుండా ఎలా ఉంటుంది? వస్తుంది కదా! అయితే మనం గమనించుకోవాల్సిందేంటంటే, ఏ సందర్భంలో కోపమొస్తుంది? నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక బస్‌లో వెళ్తున్నాం. సీట్స్ ఫుల్‌గా ఉన్నాయి. ఒక ప్రెగ్నెంట్ వుమెన్ వచ్చి నిల్చున్నారు. ఇబ్బంది పడుతున్నారు. ఆఫ్‌కోర్స్ మనకి సీట్ ఉంటే మనం ఇచ్చుంటేవాం. మనకి సీట్ లేదు. నిల్చున్నాం. అందరూ కూర్చొనున్నారు. యంగ్ పర్సన్స్ కూడా అక్కడ కూర్చొనున్నారు. దే ఆర్ ఇగ్నోరింగ్ హర్ అండ్ వాళ్ళు సీట్ ఇవ్వడం లేదు. అప్పుడు మనకు కోపం వస్తుందా? రాదా? వస్తుంది కదా! అది న్యాయమా? కాదా? న్యాయం కదా! అంటే వేరే వాళ్ళ మీద ఉన్న కన్సర్న్‌తో వస్తున్నటువంటి కోపం అది. అది తప్పకుండా రావచ్చు, రావాలి. అలాగే సేమ్ సిట్యుయేషన్. అలాగే బస్ ఎక్కాం. సీట్స్ లేవు. అందరూ కూర్చొనున్నారు. మనం మాత్రం నిల్చున్నాం. మనకు మాత్రం ఇబ్బందవుతోంది. అబ్బా! అబ్బా! అనిపిస్తుంది. ఎవరన్నా లేస్తే బావుండనిపిస్తుంది. అయినా మనల్ని చూసి కూడా వాళ్ళు లేవట్లేదు. ఛ! ఏంటి వీళ్ళు నన్ను చూసి కూడా లేవట్లేదు. నాకు తెలిసిన వాళ్ళయ్యుండి కూడా వాళ్ళు నన్ను చూసి లేవట్లేదు అని కోపమొస్తుంది చూడండి. థట్ ఈస్ టాక్సిక్. అలాంటి కోపం మనకొద్దు. ఓకేనా? మనకి కోపం కన్సర్న్‌తో వస్తే మంచిది.